వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. హైదరాబాద్ కోటిలో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. విలీనం పొత్తులు గంగలో కలవనియండి, వాటితో ప్రజలకు ఏం సంబంధం? కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి అని, బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్కే ఉంది అని, అవినీతి పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవలసిన కర్మ బీజేపీకి లేదని, రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా, రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు చేస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పింది అని, 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా అని, రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో 40,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి చివరకు 17,000 కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా అంటూ కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమైనాయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. आई आई जी ग्रुप फोटो जी सर सर हाँ అన్న కొంచెం వెనక్కి జరగా వెనక్కి రా ఫుల్ వైలెన్స్ పెట్టంలే అన్న బ్రదర్ 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 వెనక్కి వచ్చి తీసుకోవచ్చు. సెక్రటరీ సచివాలయం సచివాలయం ఇక్కడ 4 ఆకాశపురి హనుమాన్ మందిర్ అయ్యా రాజా సింగ్ లాస్ట్ ఎదురుగా కనబడుతుంది. కొండ పక్కనే అన్న, కొండ పక్కనే ఉంది కదా, అది ఆకాశపురి బజరంగపల్లి హనుమంతుడు. లైట్స్ ఆన్ చేయాలండి, లైట్స్ ఆన్ చేయాలి. Aghornath Chattopadhyay was invited by Salar Jung first, whose original name కుటుంబ పార్టీ నుంచి మేము సంఘాలు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. మా షర్ట్ మీద చిన్న మరక పడితే అన్న షర్ట్ మీద మరక పడ్డది అని బీజేపీ కార్యకర్తలు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డ్రైనేజ్ ముంచి తీసినా కూడా ఎవరు పడుచుకోరు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది. ప్రజల ఒపీనియన్ తెచ్చుకోవడానికి మమ్మల్ని బాగు వాడుకుంటారు. గతంలో లబ్ధి పొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాధవ్ చేరితే మాకు ఏం ఫాయిదా ఉండదు, మేము చేర్చుకోం కూడా. యువత ఏమనుకుంటారు, మాకు కావాల్సి ఉద్యోగాలు కావాలి. మహిళలు ఏమంటున్నారు, ఒక్క ఉచిత బస్సే కాదు మాకు ఇస్తున్న 2,500 రూపాయలు ఇవ్వాలి, మాకు తులం బంగారం ఇవ్వాలి, మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు. యువత ఏమంటున్నారు, మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు. ఉద్యోగస్తులు ఏమంటున్నారు, మాకు టీఏలు డిఏలు మాకు ప్రమోషన్లు ఏం లేవని వాళ్ళు అంటున్నారు. కానీ ఆ విషయంలో చర్చ జరగాలి.
వీరు దానిలో పోతుంది వాళ్ళు ఇద్దరు అసలు దాని గురించి ప్రజలు కూడా అడుచుకుంటారన్న. వీళ్ళు టైంపాస్ 6 గంటల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మకారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది. నాకు ఘట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం. మాకేమో కాంగ్రెస్లకు అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి. ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తుంది? మేము బీఆర్ఎస్ పార్టీ మనం ఏదైతే మాకు ప్రభుత్వం వస్తుందా? ముఖ్యమంత్రి మాకు అవసరం అది మాకు అవసరం చెప్పు. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు. ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మళ్ళీ ఆడికే పోతాడు, తిరిగి గుడికి పోతాడు. ముఖ్యమంత్రి ఏబీపీ నుంచి వచ్చాడు, మీ దగ్గరగా తిరిగి వస్తాడు వాళ్ళ దగ్గర. మరి వారిని అడిగి చెప్పాలి, వారిని చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుందన్నట్టే కదా. రేవంత్ రెడ్డి గారి విషయం పక్క పెట్టండి. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుందని వాళ్ళే స్పష్టత ఇచ్చారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం. అది అవినీతి పార్టీ. వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్ళతో కొడతారు. మరి గా పార్టీని మేమెందుకు చేసుకుంటామన్నా? వాళ్ళకు పోయేటోళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే ఆ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈయన సిఎల్పీని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం.